యూట్యూబ్ ఛానల్ వర్మ వ్లాగ్. సో మీకైతే నేను ఈరోజు కొన్ని బ్యాడ్మింటన్ ట్రిక్స్ అవన్నీ అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే అవన్నీ అయితే చూసేద్దాం రండి. ఇప్పుడైతే నా బ్యాట్లు అయితే చూపిస్తాను. సో మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటైతే చెప్తాం అనుకుంటున్నాను. సో నేనైతే ఒకటి చేస్తున్నాను కదా, అంటే ఒక స్పిన్నర్ దాంతో 100 పార్ట్స్ ఒకటి చెప్పాను కదా. సో అది వచ్చేసి అది క్లోజ్ చేసేస్తున్నాను. సో ఎందుకంటే అది మిస్ అయింది, అది ఎక్కడో. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఇలాంటి స్పిన్నర్ ఉంది కదా, దీంతో ఓవర్ హెడ్ కెమెరా పెట్టి మీకైతే కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు 100 పార్ట్స్ అలాంటివి అని చెప్పను. సో అలా పార్ట్స్ పెడతానే ఉంటాను, ఎప్పటిదాకా పెడతాను నాకు తెలీదు. సో నాకు అయినంత అన్ని పార్ట్స్ అయితే పెడతాను. సో ఇది వచ్చేసి మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు బ్యాట్ని ఎలా పట్టుకోవాలి. బ్యాట్ని వచ్చేసి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది హ్యాండ్ అనుకోండి, ఇలా పెట్టి థంబ్ ఫింగర్ని ఇలా పెట్టాలి. ఇలాగా ఇలా పెడితే మీకు అది షార్ట్స్ కొట్టడానికి అయితే ఈజీ ఉంటుంది. ఇవ్వండి, చూసుకోవచ్చు, అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఎలా చేయాలైతే చూపిస్తాను. సో దీన్ని ఏమంటారు నాకు అది తెలియదు. సో ఇప్పుడు చేసేద్దాం. సో అది వచ్చేసి అలా అయితే చేయాలి. సో మీకు అది ఈజీగా ఎలా చేయాలైతే చూపిస్తాను. సో మీకు ఈ సెంటర్ ఉంటుంది కదా, స్వీట్ స్పాట్ అంటారు దాన్ని. సో అక్కడ తగిలినట్టయితే చూసుకోండి. సో అలా అక్కడ తగిలినట్టయితే మీకు అది బాగా ఈజీగా అయితే కొట్టేయచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంటే స్టార్ట్ ఎలా చేయాలి, సర్వీస్ ఎలా చేయాలి చూపించేస్తాను. సర్వీస్ వచ్చేసి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా పెట్టి, లేదంటే కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. సో నాకు నేనైతే ఇలా చేస్తాను అన్నమాట. సో దీన్ని ఇలా ఉంది కదా, ఇలా పెట్టి ఇలా అంటాను, జస్ట్ ఇలా పెట్టి ఇలా అంతే ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీ. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని షార్ట్స్ అయితే చూపిస్తాను, అంటే గట్టిగా, అంటే ఇప్పుడు ఇలాంటిది, అంటే ఇలా స్ట్రైట్ పెట్టుకుంది ఇలాగా. సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కాక్ ఎప్పుడైనా ఇక్కడికి వస్తేనే ఇలాంటి షార్ట్స్ అయితే ట్రై చేయండి. ఒకవేళ అంత పైకి వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడ నుంచి ఇలా మిస్ అయిపోద్ది. సో మీరు ఏం చేస్తారంటే, అప్పుడు అంత హైట్ వచ్చినప్పుడు ఇలా జంప్ చేసి ఇలా కొట్టండి అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకటి కాక్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, దీన్ని ఇలా అనండి, జస్ట్ ఇలా అనండి అంతే. కాక్ ఇక్కడికి వచ్చింది ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, మీ ఇష్టం. మీకు కిందకి కావాలంటే, అంటే కిందకి వాళ్ళు కొట్టడానికి ఇంపాసిబుల్గా ఉంటారంటే ఇలా అనండి. ఒకవేళ మీరు పైకి ఈజీ కొట్టాలనుకుంటే ఇలా అనండి అంతే. ఇలా అంటే పైకి వెళ్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నమాట కొన్ని నాకు వచ్చిన ట్రిక్ షాట్స్ అయితే. సో నాకు తెలిసి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. ఐఎమ్ యువర్ వర్మాస్ బాయ్. సారీ, వర్మ వ్లాగ్స్ అంటే మా ఫ్రెండ్ క్వశ్చన్స్ వల్ల ఉంటుంది. సో అది అక్కడ లాస్ట్లో వరల్డ్ అని చెప్పేసరికి నాకు అలా అలవాటు అయిపోయింది. సో బాయ్.